హాయ్ గైస్. నేను మీతో చెప్పిన కదా. ఆమ్, ఇలాచీలు చూపిస్తాను. అప్పుడు ఇప్పుడు ఇలాచీ దగ్గరనే ఉన్నా. ఆ, అప్పుడు ఫస్ట్ నేను అది నాటే కాడికి వెళ్తున్నా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఆల్రెడీ నాటి పెట్టేసింది. సో అందుకని అది చూపించలేకపోతున్నా. కానీ ఎట్లా పెట్టేది అని చూపిస్తాను. రండి రండి రండి. మ్మ్. మీకు కనిపిస్తుందా? ఇదే ఇలాచి చెట్లు చిన్నది. ఇక చూడు, ఇది ఇది ఒక్క లైనే ఒక్కటే పెట్టి ఉన్నది. కానీ ఇక్కడ ఈ ఏంది చెట్టులు ఏం లేదు కాబట్టి, మీకు కనిపిస్తానే కదా, చెట్టులు ఏం లేదు కాబట్టి మనం ఎక్కువ ఇక్కడ నాటలేం. ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా, అందుకని దాని కింద ఈ యొక్క లైన్ పెట్టి ఉన్నది. అటు సైడ్ పెడతలేము ఎందుకంటే అక్కడ చెట్లు ఏం కాలేదు. అందుకని ఇంకా ఇది ఎట్లా పెట్టాలంటే, ఇదో చూడు, ఒక్కొక్కటి వస్తుంది చూడు. ఇగో కనిపిస్తానే, ఇది ఇది ఒక్కటి వస్తుంది. ఇట్లా ఈ ఒక్కటి పెడితేనే దీని నుంచి వచ్చేదే ఇవన్నీ అట్లా పెరిగి 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 వస్తూ ఉంటుంది. 3 ఫీట్లో మట్టి మనం తవ్వి అట్లనే మనం ఇవి నాటి పెట్టేది. ఇంకొకటి, ఇది పెద్ద అయిన తర్వాత ఇది చూపిస్తాను రండి. ఈ పెద్ద అయినాక ఇది మ్యాక్సిమం పెద్ద అవడానికి, అన్నీ మంచిగా రావడానికి మ్యాక్సిమం 1 ఇయర్ పడుతుంది. కరెక్ట్గా అంటే 1 ఇయర్ పడుతుంది. దానికి మంచిగా మనం మంచిగా దానిలోనే కాన్సన్ట్రేషన్ పెట్టేది ఉండే మంచిగానే అవుతుంది. ఇదిగో చూడు, ఇదే ఇలాచి చెట్లు. ఇదో కనిపిస్తుందా? ఇదంతా ఇలాచినే. ఇలాచీలు కనిపిస్తుందా? ఇది ఇట్లనే ఇలాచీలు అయ్యేది. ఇక్కడ చెట్టు మీద ఏం కాదు, ఇట్లనే అవుతుంది. ఇది తెంపేది కూడా ఉన్నది. ఇంకా ఇది తెంపాల్సిన టైం వచ్చింది. ఇగో కనిపిస్తానే కదా. ఇగో ఇంకొకటి తీసుకున్నా, తీసి చూపిస్తా. ఇగో బ్రౌన్ కలర్లో వస్తుంది, కనిపిస్తానే కదా. ఇది ఇప్పుడు ఇట్లా, ఇది ఇప్పుడు తీయాల్సిన టైం వచ్చింది. ఇలాచీలు తీయాల్సిన టైం వచ్చింది. అప్పుడు ఇక 2-3 డేస్ పడుతుంది కావచ్చు, తీయచ్చు మనం. ఆ టైంలో నేను లైవ్లో చూపిస్తాను అది ఎట్లా తీసేది అనేది. ఇంకొకటి ఏంటిదంటే, దీనికి ఎక్కువ ఎండ కొట్టకూడదు, అదొక ప్రాబ్లమే. ఎక్కువ కానీ ఎండ కొట్టాలి అని ఎక్కువ ఉండకూడదు, అట్లా కూడా ఉన్నది. వాటర్ మంచిగా దీనికి చెయ్యాలి. ఇంకా అది కాకుండా దీనికి మంచిగా చూసుకోవాలి. నిజంగా మంచిగా చూసుకుంటేనే మంచిగా మనకి ఎక్కువ దొరుకుతుంది ఇలాచీలు, లేకపోతే రాదు. చూడాలి మంచిగా. దీన్ని కావాల్సిన ఏం చెప్పాలి, దాన్ని మందులన్నీ వేస్తాం కదా, గట్లా వేసి మంచిగా దానిలో పురుగులు ఏం పడకుండా చూసుకోవాలి. ఇంకా ఎక్కువ ఏది ఉండే ఒక 60 రోజులు పడుతుంది. 60 రోజులు లేకపోతే ఒక 15 డేస్, 50 డేస్ లేకపోతే 60 డేస్. ఈ రోజులోనే మనం మళ్ళీ కాయ తెంపొచ్చు. అంటే గింద గ్యాపే వస్తుంది, 62 months, దానికంటే ఎక్కువ పోదు. ఇప్పుడు మనం తెంపేది ఉంటే మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ తెంపొచ్చు అన్నట్టు. అట్లా అప్పుడు ఈ కాయ తెంపేది ఎట్లా అనేది నేను లైవ్లో చూపిస్తాను. ఇంకొక 2-3 డేస్ను తీయొచ్చు, టైం అయింది ఇదే. అప్పుడు నేను ఆ టైంలో లైవ్లో చూపిస్తాను, ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇగో చూసుకో, ఇదే ఇలాచీలు కనిపిస్తుంది కదా.
ఇలాంటి పువ్వులు రావాలి. ఇలాంటి పువ్వులు వస్తేనే కాయ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇక కనిపిస్తానయ్యా. ఇక్కడ అంతా ఇలాచీలే ఉన్నది, కనిపిస్తానే కదా. ఇక్కడంతా ఇలాచీలే. ఇది మనదే, అదే మా ఇల్లు. కనిపిస్తున్నా కదా, ఇక్కడంతా ఇలాచీలే ఉన్నది. ఇంకా మీరు చూడాల్సిన చాలానే ఇక్కడ ఉన్నది. మీకు నా వీడియో నచ్చింది అయితే మీరు షేర్ చేయండి, తెలియని వాళ్ళకి ఇవన్నీ చూపించండి. అన్నీ చాలామందికి తెలియదు. ఇదన్నీ మనం తెలిసి ఉండాలి కదా, అన్నీ తెలిసి ఉండాలి. అప్పుడు మళ్ళీ ఏంటిదంటే మీకు నచ్చినానికి లైక్ చేయండి. ఏమైనా ఉండేది ఉంటే మీరు కమెంట్లో చెప్పండి, నేను చూస్తా. ఇంకేమైనా అడగాలి, అలాగే ఏదైనా ఇంకొకటి చూపించాలి అని ఉన్నట్టు చూపిస్తాను. ఇంకా మిరియాలు ఉన్నది, లవంగ, జాతిపత్రి పువ్వు, ఇవన్నీ చెట్లన్నీ ఉన్నది. అది చూపిస్తా, ఇంకొక వీడియోలో చూపిస్తాను, తర్వాత చూపిస్తా. ఇంకొకటి ఏంటిదంటే మీకు ఏమైనా అసలు నచ్చలేకున్నా కూడా నచ్చలేకపోతే నాకు కమెంట్లో చెప్పాలి. ఇంకేమైనా ఉండేది ఉంటే మీరు నన్ను అడగవచ్చు, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. కనిపిస్తుంది కదా, ఇదే ఇలాచి చెట్లు. ఎవరికి తెలియదని చెప్పకూడదు, అన్నీ తెలిసి ఉండాలి కదా. ఓకే, నేను పోతున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.